హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్స్ 2025 లిస్ట్ అవుట్ అయితే చేశాను. చాలా పెద్ద లిస్టే వచ్చింది. అంటే బైక్స్ చేసినంత ఈజీ కాదన్నమాట. దీంట్లో స్కూటర్స్లో మనకి ఒక వేరియంట్ ఉండదు, చాలా వేరియంట్ని బట్టి ప్రైజెస్ అండ్ ఫీచర్స్ కూడా మారిపోతూ ఉంటాయి వేరియంట్ని బట్టి. సో బెస్ట్ స్కూటర్ తీసుకురావాలని అంటే ఈ మాత్రం వర్కౌట్ తప్పనిసరి ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎనీవేస్, లేట్ చేయకుండా అసలు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్కూటర్ వచ్చేసరికి టీవీఎస్ జూపిటర్ 125cc వెహికల్. దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి అంటే నేను ఇప్పుడు చేసే ఫార్మెట్ ఎలా ఉంటుందంటే ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, ఆ వేరియంట్స్లో ఏది తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ వెహికల్, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, అలాగే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే మాత్రం దీంట్లో మనకి డ్రమ్ ఎలై, డిస్క్ ఎలై, డ్యూయల్ టోన్ కొత్తగా వచ్చింది, స్మార్ట్ ఎక్స్ కనెక్టెడ్ 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో డ్రమ్ ఎలై వచ్చేసరికి 1,12,000 రూపాయలతో బేస్ వేరియంట్గా స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే 1,21,000, 22 మీ ఏరియాలో 25 లోపు ఉండొచ్చు అనమాట. ఎనీవేస్, ఈ వేరియంట్స్లో నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ వచ్చేసరికి 1,18,000 రూపాయలు పడుతుంది. డ్యూయల్ టోన్ రీసెంట్గానే వచ్చింది. సో ఆ వెహికల్ నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. చాలా మంచి లుకింగ్ అయితే ఉందన్నమాట డ్యూయల్ టోన్లో. ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ దీంట్లో ఉంటుంది, డిజిటల్ కన్సోల్ ఉంటుంది, కిక్ రాడ్ కూడా ఉంటుంది అనమాట. టాప్ ఎండ్లో కిక్ రాడ్ ఉండదు, బట్ ఈ డ్యూయల్ టోన్లో కిక్ రాడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డ్యూయల్ టోన్ కలర్ని అయితే మాత్రం అంటే ఈ డ్యూయల్ టోన్ వేరియంట్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇది డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అండ్ SMS అలర్ట్స్ ఇవన్నీ మనం పొందొచ్చు అనమాట. సో ఇంకా అలాగే 32 లీటర్స్ బూట్ స్పేస్ దీని యొక్క స్పెషాలిటీ. నాకు తెలిసి మరే స్కూటర్లో ఇంత బూట్ అయితే లేదన్నమాట. అండర్ సీట్ స్టోరేజ్ ఇంత ఉండటం వల్ల లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, డే టు డే లైఫ్లో వాళ్ళ యొక్క ఏదైతే నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకునేటప్పుడు సో ఆ కన్సర్న్ ఎలాంటి ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా మంచి స్టోరేజ్ని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువ అంటే 2 హెల్మెట్లు కూడా ఈజీగా పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ గ్యాప్ అయితే ఉంటుంది. అది కూడా బ్యాక్ సైడ్ ఉండదు, అన్నిటిలాగా ఫ్రంట్లోనే ఉంటుంది అనమాట. బండి దిగాల్సిన అవసరం లేదు. బైక్ మీద కూర్చొని ఎలా అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటామో దీనికి కూడా ఫ్రంట్ క్యాప్ ఓపెన్ చేసుకుని అక్కడే కూర్చొని ఫిల్ చేసుకొని మళ్ళీ పుష్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది నాకు బాగా నచ్చిన విషయం. అలాగే దీంట్లో మనకి కంఫర్టబుల్ రైడ్ని యాక్సెస్ చేసేటువంటి మంచి లాంగ్ అండ్ సఫిషియంట్ సీట్ అయితే ఉంటుందన్నమాట. సీటింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సిటీలో కావచ్చు, హైవేలో కావచ్చు, మీరు రైడ్ చేసేటప్పుడు ఆ ఫీల్ మీరు పొందుతారనమాట. సో అలాగే దీంట్లో మైలేజ్ హైలైట్ అనమాట. మరొకటి 50 kmpl మైలేజ్ అయితే మినిమం టు మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవే మీద అయితే ఇంకా ఈ నెంబర్ పెరగొచ్చు అనమాట. సో మంచి మైలేజ్ కూడా దీని యొక్క మెయిన్ ప్రయారిటీ. ఇవి చూసుకొని కొనుక్కునే వాళ్ళకి ఈ ప్రైస్ సెగ్మెంట్ 1,18,000 రూపాయలకి ఈ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్లో మనకి అన్నీ లభిస్తున్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు అనమాట. మరి కాన్స్ కూడా చెప్తాను కదా. మరి ఈ బైక్లో కాన్ ఏంటంటే నేను ఎక్కువ విన్నది, మన సబ్స్క్రైబర్స్ నాకు ఎక్కువ రిపోర్ట్ చేసింది అండ్ బయట యూజర్స్ నేను అడిగి కనుక్కున్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఏం చెప్తున్నారంటే 60 కిలోమీటర్ల లోపు వెళ్ళేటప్పుడు వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. జనరల్గా 60 దాటిన తర్వాత అయితే కొంచెం స్కూటీస్కి ఈ వైబ్రేషన్స్ మనం కన్సిడర్ చేయం, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, ఎక్కువ ప్యానల్స్ ఉంటాయి కాబట్టి. బట్ 60 లోపే కొంచెం వైబ్రేషన్స్ అంటే ఈ విషయం గురించి టీవీఎస్ కంపెనీ ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇక నెక్స్ట్ మన బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్స్లో యాక్టివా 6C హోండా నుంచి అయితే ఈ వెహికల్ అయితే ఉంది. సో ఈ 6C వెహికల్ చాలామంది ఫేవరెట్ వెహికల్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి స్టాండర్డ్, డీలక్స్, హెచ్ స్మార్ట్ అని 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంటుంది. స్టాండర్డ్ వచ్చేసరికి 1,04,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయలు అక్కడ లభిస్తుంది. సో డీలక్స్ వచ్చేసరికి 1,08,000, 1,07,000 రూపాయల దాకా అంటే అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను. ఇంకా హెచ్ స్మార్ట్ అయితే మాత్రం 1,10,000 నుంచి 1,12,000 రూపాయల దాకా ఉండొచ్చు అనమాట. ఎనీవేస్, దీంట్లో బెస్ట్ పిక్ అంటే వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే మాత్రం డీలక్సే. సో డీలక్స్లో మనకి కిక్ రాడ్ ఉంటుంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఇచ్చే ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఏసీజీ సైలెంట్ స్టార్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మనకి సెల్ఫ్ చేసినప్పుడు ఎలాంటి నాయిస్ రాదు. అలాగే మెటల్ బాడీ ఉంటుంది. సో మంచిగా దీని యొక్క బిల్డ్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా వీటితో పాటు బెస్ట్ మైలేజ్ ఇది ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈజీ టు ఈజీ 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీరు పొందొచ్చు. సో అలాగే హై రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. సో అంటే మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, వెరీ రిఫైన్డ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. రీసేల్ వాల్యూ కోసం చూస్తూ ఒక మంచి వెహికల్ని కనుక మీరు కొనాలని చూసినట్లయితే ఐ థింక్ ఈ హై రీసేల్ వాల్యూ ఉన్నటువంటి యాక్టివా 6 2025 మోడల్ అయితే ఈజీగా మీరైతే కొనుక్కోండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట మ్యాక్సిమం మీరు అమ్ముకునేటప్పుడు నేను చెప్తున్నాను. సో ఇంకా దీంట్లో కాన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అవేంటంటే చాలా ఉన్నాయి. ఎందుకు పిక్ చేసేవారు నన్ను అడిగితే నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ అయితే చూడండి, కాన్స్ పూర్ బూట్ స్పేస్ అనమాట. 18 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో. సో డైలీ నీడ్స్ మనం దాంట్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు అండ్ ఎసెన్షియల్స్, గ్రాసరీస్ కొనేటప్పుడు ఇది ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. అలాగే లుకింగ్ కూడా చాలా ట్రెడిషనల్ ఓల్డ్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే సస్పెన్షన్ కొంచెం హార్డ్ సైడ్ అయితే ఉంటుంది, హార్డ్
హార్డ్గా ట్యూన్ చేశారనమాట. సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది అండ్ బ్రేకింగ్ కూడా యావరేజ్గా ఉంటుంది నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించినటువంటి కాన్స్ అనమాట. అలాగే ఎక్కువ మంది కస్టమర్స్ కూడా వీటిని కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మరి ఇన్ని కాన్స్ ఉంచుకొని కూడా ఈ వెహికల్ని ఎలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ లిస్ట్లో తెచ్చావనన్నా అంటే ఉంది. సో ఇప్పుడు మీరు ఒక మంచి రీసేల్ అంటే మళ్ళీ బండి కొన్నాళ్ళు వాడిన తర్వాత ఒక మంచి వెహికల్కి వెళ్ళాలంటే మీకు మార్కెట్లో ఇంకొక బండి అయితే లేదు. సో ఈ రీసేల్ వాల్యూకి అసలుకి పేరు పెట్టడానికి లేదనమాట. అలాగే ఇంజన్ రిఫైనెస్ దీనికి ఒక సూపర్ హార్ట్ అన్నమాట. ఇది హోండా 6Gకి ఇంజన్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ రిలయబుల్ మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ యాక్టివాకి ఒక మంచి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అండ్ మంచి ట్రస్టింగ్ ఏమంటారు దాన్ని సర్వీస్ అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఇది మంచి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది. నెక్స్ట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్లో మనకి హీరో డెస్టినీ 125cc వెహికల్. సో ఈ వెహికల్ మనకి VX, ZX ప్లస్ అని చెప్పి 3 వేరియంట్స్ లభిస్తూ ఉంటుందన్నమాట. ఈ 3 వేరియంట్స్లో నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ZX వేరియంట్. 1,15,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అప్రాక్సిమేట్లీ ఇది మీకు ఆల్ ఓవర్ ఇండియా లభిస్తూ ఉంటుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను చెప్పిన ప్రైస్ ఆల్మోస్ట్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. సో 1,12,000 రూపాయలు బేస్ అండ్ టాప్ వచ్చేసరికి 1,19,000 దాకా ఉంటుందన్నమాట. మనం పొందే మేజర్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫుల్ డిజిటల్ కన్సోల్, అలాగే దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్, అలాగే కాల్ అండ్ SMS అలర్ట్స్ ఇవన్నీ మనం అయితే హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇంకా కాపర్ యాక్సెంట్స్ తోటి అండ్ ఆ ఫినిషింగ్ ఆ కార్నర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండాలి. లుకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. సో లుక్ వైజ్ అయితే నేను ఖచ్చితంగా కూడా సజెస్ట్ చేస్తాను. లుక్ అంటే ఒక బెస్ట్ లుకింగ్ మంచి స్కూటర్ చూద్దాం అనుకున్నట్లయితే ఈ కాపర్ యాక్సెంట్స్ తోటి ఇంకా రోడ్ అపీరెన్స్ అయితే అదిరిపోతుంది అనమాట. వీటితో పాటు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్లోకి రావడానికి మెయిన్ గల కారణం ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఆఫర్ చేసే మైలేజ్ సూపర్ అని చెప్పొచ్చు. 59 kmpl కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ అదొద్దు, మనకి ఆన్ యావరేజ్ 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా వస్తుంది. సో మన ఇండియాలో కమ్యూటర్స్ కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఉండే స్కూటర్స్ గురించి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ స్కూటర్స్ ఎక్కువ మైలేజ్ ఇవ్వవు కాబట్టి ఆ విషయంలో ఇది కొంచెం బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకైతే మాత్రం మంచి మైలేజ్ వెహికల్గా అయితే నిలబడుతుంది. ఇంకా దీంట్లో ప్రోస్ ఉన్నాయి. నేను నడిపించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సస్పెన్షన్ చాలా బాగా అనిపించింది అండ్ ఇంజన్ యొక్క పికప్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుందన్నమాట. వెరీ స్మూత్ కుషనింగ్, మెత్తగా ఉంది, అలాగే కంఫర్టబుల్ ఉంది. కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, కొంచెం ఏజ్డ్ పీపుల్స్, వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా సిటీలో కానీ హైవే మీద కానీ డైలీ కమ్యూట్ చేయడానికి బెస్ట్ స్కూటర్స్ అనమాట. నేనైతే డెస్టినీ 125 అయితే సజెస్ట్ చేస్తాను. మరి కాన్స్ ఉన్నాయని అడిగితే ఉన్నాయి. కాన్స్ అయితే చెప్తాను వినండి. బిల్డ్ క్వాలిటీ కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్యానల్ గ్యాప్స్ అయితే మాత్రం అక్కడక్కడ తగులుతున్నాయి. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఇంజన్ రిఫైనెస్ లెవెల్స్ వెహికల్ నడుపుతున్నప్పుడు పర్టికులర్గా నేను పాయింట్అవుట్ చేసింది ఏంటంటే సో ఇంజన్ అనేది ఇంకా స్మూతర్ సైడ్ ఉంటే బాగుండు, రిఫైన్డ్గా ఉంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. ఇది ఇప్పుడే ఎలా ఉందంటే మనం వాడుతుండే కొద్దీ కొంచెం సర్వీస్ కనుక డిలే చేసినా మనం కొంచెం పట్టించుకోకపోయినా సౌండ్ అయితే మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం స్టార్టింగ్ నుంచి దానికి కాస్త రిఫైనెస్ లెవెల్స్ పెంచినట్లయితే బాగుండని నాకైతే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సుజుకి యాక్సెస్ 125cc వెహికల్. దీంట్లో మనకి స్టాండర్డ్, స్పెషల్ ఎడిషను, రైడ్ కనెక్ట్ విత్ TFT అని చెప్పి కొత్తగా కలర్ కన్సోల్ తోటి తీసుకొచ్చారనమాట. 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బట్ బేస్ మోడల్ స్టాండర్డ్లో మనకి LED హెడ్ ల్యాంప్ వస్తుందన్నమాట. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే మినిమం రిక్వైర్మెంట్స్ కావాల్సి ఇచ్చేస్తున్నారు అనమాట. అది కూడా 1,12,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి ఇస్తున్నారు కదా. సో ఇది వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే నాకు అనిపించింది. సో అలాగే స్పెషల్ ఎడిషన్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. అంత హెవీగా ప్రైస్ చేంజ్ అయితే లేదు, 1,15,000కే లభిస్తుంది అనమాట. సో దీంట్లో ఉండే ఫీచర్స్ చెప్పాను కదా, LED హెడ్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు, USB ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు అండ్ మంచి లాంగ్ సీట్ అయితే ఉంటుందన్నమాట. సో మంచి లెగ్ స్పేస్ తోటి, రిలయబుల్ ఇంజన్ తోటి అండ్ వెరీ స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ అనమాట. మంచి మైలేజ్ కూడా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్. అలాగే వీటిలో ఉండేటువంటి ప్రోస్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రైడ్ చేసేటప్పుడు సో హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. అలాగే మాన్యూర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. లైటెస్ట్ స్కూటర్, సో సిటీలో కావచ్చు, ఈవెన్ లేడీస్ ఎక్కి కూర్చొని దాన్ని మాన్యూర్ చేసుకోవడం కూడా ఈజీనే. 106 kg అలా ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో నాకు బాగా నచ్చింది బ్రేకింగ్, చాలా బాగా నచ్చిందనమాట. సో డిస్క్ బ్రేక్స్ మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఎడిషన్లో మీకు డిస్క్ బ్రేక్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బ్రేకింగ్ మీ మెయిన్ ప్రయారిటీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 45 నుంచి 50 kmpl మైలేజ్ ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ అండ్ ఈ రిలయబిలిటీ, ఈ ట్రస్టింగ్ నాకు మళ్ళీ హోండా తర్వాత సుజుకీలో నాకు అనిపించింది అనమాట. ఎనీవేస్ అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి స్కూటర్ అని చెప్పొచ్చు. బట్ బూట్ స్పేస్ అయితే మాత్రం మనకు కొంచెం పెంచారు లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టు. ఇప్పుడు 23 పాయింట్ సంథింగ్ 24.5 అట్లా అప్రాక్సిమేట్లీ 24 అయితే ఉందన్నమాట. పర్వాలేదు, మరి అంత తక్కువ అయితే కాదు, 18 లీటర్స్ కంటే ఎక్కువే కాబట్టి సో పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు అనమాట. ఎనీవేస్ మరి దీంట్లో కాన్స్ లేవా అంటే ఉన్నాయి. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఏమనిపించాయంటే కస్టమర్స్ని నేను
కనిపించిన కస్టమర్స్ని అడిగినప్పుడు లేదనుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొంచెం పాయింట్అవుట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాక్ సైడ్ ప్యానల్ ఫిట్టింగ్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది అండ్ తొందరగా కొన్ని రోజులకే కొంచెం సౌండ్ చేస్తున్నాయి, ప్యానల్ గ్యాప్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఇది మైనర్ ఇష్యూనే, దీన్ని ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మంచి సక్సెస్ఫుల్ స్కూటర్ కాబట్టి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను చూసింది అందరికీ ఉంటాయని నేను చెప్పట్లేదు, కొన్ని ఏరియాస్లో పర్టికులర్గా కొన్ని ఏరియాస్లోనే కొంచెం సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అవి కూడా కొంచెం కనుక కంపెనీ పట్టించుకొని చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఆల్రెడీ ట్రస్టెడ్ వెహికల్, ఎంతోమంది దీన్ని నమ్మి కొంటూ ఉంటారన్నమాట, ఎక్కువ కొంటూ ఉంటారు ఇండియాలో సుజుకి యాక్సెస్ని. సో ఖచ్చితంగా కూడా ఇలాంటివి కూడా కొంచెం చూసుకున్నట్లయితే ఇంకా బెటర్ వేలో దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అనమాట జనాలకి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ సుజుకి యాక్సెస్ 125 విషయంలో నేను స్టాండర్డ్ని అలాగే స్పెషల్ ఎడిషన్ అయితే మాత్రం రికమెండ్ చేస్తున్నాను. ఎవరైతే బడ్జెట్లో మంచి మైలేజ్ని అండ్ బడ్జెట్ సీకర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. టెక్ జోలికి వెళ్లకుండా, టెక్ ఫీచర్స్ని అంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు. మాకు ఒక మంచి రిలయబుల్ అండ్ డైలీ కమ్యూట్ చేసుకోవడానికి అండ్ బడ్జెట్లో దొరకాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. లేదు టెక్ ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే సో రైడ్ కనెక్ట్ని కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్గా TFT కలర్ కన్సోల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ చాలా ఫన్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్స్లో TVS Ntorq 125cc వెహికల్. సో అంటే కాస్త స్పోర్టియర్గా ఉండేటువంటి స్కూటర్స్ని నేను చూస్తున్నప్పుడు, అంటే రైడ్ చేసిన విషయంలో కావచ్చు, నేను దగ్గరగా చూసిన విషయం కావచ్చు, అండ్ మొత్తం మార్కెట్లో ఉన్న వెహికల్స్ నుంచి చూస్తుంటే నాకు దీని యొక్క ఫీచర్స్ అండ్ ప్రైస్ కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపించింది అనమాట. ఎనీవేస్ దీంట్లో స్టాండర్డు, రేస్ ఎడిషను, అలాగే సూపర్ స్క్వాడ్ ఎడిషను, రేస్ XP, XT అని చెప్పి చాలా వేరియంట్సే ఉంటాయి. సో బేస్ అయితే మాత్రం 1,17,000 రూపాయలతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనకు వచ్చేటువంటి ఈ వెహికల్ కొనేదే స్పోర్టియర్గా ఉండే విషయమై సిటీలో నడిపించుకోవడానికి, అలాగే యంగ్ పీపుల్స్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన వెహికల్ అనమాట. చూడటానికి చాలా ట్రాన్స్ఫార్మింగ్గా అండ్ అగ్రెసివ్గా అనిపించేటువంటి ఒక స్కూటర్, అండ్ దీనికి ఒక పవర్ఫుల్ ఇంజిన్ కూడా యాడ్ చేశారు వీళ్ళు. సో దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రైడ్ చేస్తున్నప్పుడు, అండ్ దీంట్లో ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సింది కూడా వీటి గురించే, అండ్ ఇంజిన్ పికప్ అయితే చాలా బాగుంటుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది. అలాగే డిస్క్ బ్రేక్స్ యొక్క సెటప్ చాలా బాగుంటుంది, అండ్ బ్రేక్ చేసినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది, ఆ రెస్పాన్స్ బాగుంటుంది. సో ఒక స్పోర్టియర్ స్కూటర్స్కి ఉండాల్సినటువంటి మెయిన్ కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. వీటితో పాటు ఎలక్ట్రిఫైయింగ్ గ్రాఫిక్స్ అండ్ అలాగే దీని యొక్క డిజైన్, నాకు ఆ లుక్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చుతాయి. ఇంకా దీంట్లో మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ 40 to 45 kmpl మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో దీని గురించి చిన్న కాన్ కూడా ఉంది, అది నేను లాస్ట్లో చెప్తాను. దీనిలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ విషయంలో నేను మీకు సజెస్ట్ చేసి వచ్చేసరికి మనకి రేస్ ఎడిషన్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. రేస్ ఎడిషన్ కొంచెం వాల్యూ ఫర్ మనీ వెహికల్ లిస్ట్లో నాకైతే అనిపించింది అనమాట. అలాగే దీంట్లో ఫీచర్స్ కూడా మనకి డిజిటల్ కన్సోల్ ఉంటుంది అండ్ చాలా మంచి టెక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక ఈ వెహికల్లో కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజే దీని కాన్ నేను ఎక్కువ గమనించింది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ నేను షోరూమ్ దగ్గర కనిపించినప్పుడు అడిగినప్పుడు కావచ్చు, లేదంటే పర్సనల్గా ఎవరన్నా మీట్ అయినప్పుడు వాడేవాళ్ళని కావచ్చు, లేదంటే మన సబ్స్క్రైబర్స్ పాయింట్అవుట్ చేసింది మైలేజ్ డ్రాప్ అవుతుందని. సో ఒక 35 kmpl 30 kmpl కూడా కొన్ని డ్రాప్ అయినాయని సిచ్యువేషన్స్ అయితే నేను విన్నాను. సో ఇదే కనుక మీరు కూడా మీ దృష్టికి కూడా వచ్చినట్లయితే దీన్ని కొంచెం పాయింట్అవుట్ చేసి క్లియర్ చేసినట్లయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే మాత్రం ఇంకా యంగ్స్టర్స్లో అయితే ఉంటుందని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ చూశారు కదా ఇది రోజు వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.